వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. ఆనకట్ట నిర్మాణానికి మేడిగడ్డ అనువైన స్థలంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని విశ్రాంత ఇంజనీర్లు విచారణ కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ ముందు చెప్పినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ శనివారం విశ్రాంత ఇంజనీర్లతో సమావేశమయ్యారు. 2015లో గోదావరి జలాలపై తాము ఇచ్చిన నివేదిక సంబంధిత అంశాలను విశ్రాంత ఇంజనీర్ల కమిటీ సభ్యులు కమిషన్కు వివరించారు. ప్రాణహిత, చేవెళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలతో పాటు గోదావరి జలాల లభ్యత, కేంద్ర జల సంఘం పరిశీలనలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఆనకట్ట నిర్మాణానికి అనువైన స్థలంగా మేడిగడ్డను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని విశ్రాంత ఇంజనీర్ల కమిషన్ ముందు చెప్పినట్లు తెలిసింది. తమ నివేదికపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి, అధికారులు సంతకాలు చేయలేదని కూడా వారు పేర్కొన్నట్లు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణంలో సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై కూడా జస్టిస్ పిసి ఘోష్ దృష్టి సారించారు. బ్యారేజీల నిర్మాణంలో ఉన్న సబ్ కాంట్రాక్టర్ల వివరాలు సేకరించే పనిలో కమిషన్ ఉంది. నిర్మాణ సంస్థల ఖాతాలు పరిశీలిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, అవసరమైతే ఆర్ఓసి నుంచి వివరాలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల విచారణ పూర్తయిన నేపథ్యంలో అఫిడవిట్లు అన్నీ వచ్చిన తర్వాత కమిషన్ తదుపరి కార్యాచరణ ప్రారంభించనుంది. ఈ విచారణ ఈ నెల 27 వరకు కొనసాగనుంది. అఫిడవిట్లు అన్నీ కార్యాచరణ ప్రారంభించిన తర్వాత విచారణ నిర్వహించి క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఈ స్థాయి వరకు ఇంజనీర్లను విచారణ చేసిన కమిషన్ కింది స్థాయిలో ఉన్న డిప్యూటీ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను విచారణ చేయాలా వద్దా అన్న విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి. మళ్ళీ రోజులాగే చెప్తున్నాను, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇది మనందరి ఛానల్. ఆర్థికంగా, ఆఫీస్ పరంగా ఈ ఛానల్ ఇంకొంత సెట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది నా ఒక్కదాని వల్ల కాదు కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాను. మీ అందరి సహాయ సహకారాల వల్లే ఈరోజు ఇలా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూ దేశ కోసం మాత్రమే మనం ఆలోచించగలిగితే మన కుటుంబాలు బాగుంటాయనే విషయాన్ని కూడా చెప్పగలుగుతున్నాను. అలానే మీ సపోర్ట్ ఎప్పుడు అందించండి. సపోర్ట్ అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేయగానే 1 to 5 లెవెల్స్ వస్తాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. కాదు, అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటన ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. యాడ్స్ కోసం మీరు సంప్రదించాల్సిన నెంబర్ 8328500576. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.